రాష్ట్ర షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య నిజామాబాద్ నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఇతర అధికారులతో భేటీ అయ్యారు. పోలీస్, రెవెన్యూ అధికారులు, ఎస్సీ ఎస్టీ అభివృద్ధి సంక్షేమ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులతో అట్రాసిటీ కేసులో పురోగతి, ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఎస్సీ ఎస్టీ సప్లం వివిధ శాఖల ద్వారా షెడ్యూల్ కులాలు తెగల వారి కోసం వెచ్చిస్తున్న నిధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలపై బాధితుల నుండి విజ్ఞాపనలు స్వీకరించారు. ఐడిఓసికి చేరుకున్న కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పూల మొక్క అందించి స్వాగతం పలికారు. అంతకుముందు ఆయన బాధిత సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమోద్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విధి నిర్వహణ సందర్భంగా కానిస్టేబుల్ హత్య గురి కావడం ఎంత బాధ కలిగిందని, బాధిత కుటుంబానికి కమిషన్ అండగా నిలుస్తుందని, పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు. చైర్మన్ వెంట ఎస్సీ ఎస్టీ సంక్షేమ అభివృద్ధి శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులు ఉన్నారు. నమ్మకం పోలీసులు అది అంగన్వాడీ టీచర్ బిల్డింగ్ ఎదురుగా ఖాళీ స్థలం ఎవరు ఇష్టం కాకపోతే ఖమ్మంలో సావడానికి కోర్టు పోయాడు. కోర్టు పోతే 2023 జడ్జిమెంట్ ప్రకారం కలెక్టర్ పర్మిషన్ ఇచ్చి కట్టుకోవడానికి ఆర్డర్స్ ఇచ్చారు. మాకు కోర్టు వెళ్ళి 438 it is not understood still 60 years over. కలెక్టర్ బెండ్ అయ్యండి. ఒకటి డివోలో 14 మందికి ఇచ్చిండు ఎస్సీలకి. అందరూ ఒక నాగార్జున వాళ్ళు అన్ని విధాల ఆదుకుంటామని చెప్పి కూడా వాళ్ళకి సిఎస్ఏ కానీ, ఇంటి స్థలం కానీ, ప్రభుత్వ ఉద్యోగం కానీ అవన్నీ కూడా హామీ ఇచ్చారు. అవన్నీ హామీలు అమలయ్యే విధంగా మేము తీవ్ర ప్రయత్నం చేసి తప్పకుండా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి తొందరగా డీజీపీ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ స్పందించినందుకు వారి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. మరి పోలీస్ డిపార్ట్మెంట్లో ఇట్లా సేవ చేసే వ్యక్తులకు, ఇట్లా పెరల్లో ఉండే వ్యక్తులకు ఈ రకంగా స్పందిస్తే మరి పోలీస్ శాఖకు కూడా మరి ఎంతో ధైర్యంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. పోలీసు అధికారులు అందరూ కూడా, మరి రాష్ట్ర ప్రజలు కూడా అందరూ కూడా స్వాగతించారు. ఇట్లా చర్యలు ఉంటే ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఉంటే కూడా అందరికీ కూడా మనోధైర్యం ఉంటుందని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రమోద్ వాళ్ళ తండ్రి పెరక నరసింహులన్నీ గతంలో ఇక్కడికి వచ్చిన ఆ మిడ్దొడ్డి మండలము చెప్పాల గ్రామానికి చెందినవారు, మరి మెదక్ జిల్లా మిడ్దొడ్డి మండలం చెందినవారు. మరి వారు కడుగు పేదరికంలో ఉండి ఒక దళితుడుగా ఉండి మరి తహసీల్దార్గా ఉండి మరి ఎన్నో పేదలకు సేవలంచేటువంటి కుటుంబము, సాంప్రదాయ కుటుంబం వారి కుటుంబము. మరి వారి పిల్లలను కూడా కష్టపడి చదివించి ఎదుగుతున్న సమయంలో ఈ రకంగా చేయడం బాధ కలిగించింది. ఏది ఏమైనా కుటుంబానికి ఆ ముగ్గురు కొడుకులకు కానీ, భార్యకు కానీ, వాళ్ళ తల్లికి కానీ మన కమిషన్ అండగా ఉంటుంది, ప్రభుత్వం అండగా ఉంటుంది, పోలీస్ శాఖ కూడా అండగా ఉండి వారికి అన్ని విధాల కుటుంబం ఆదుకునే విధంగా మా పెద్దన్న లెక్క మేము అందరం ఉండి ఆ యొక్క ఎస్సీఎస్ కమిషన్ కూడా ఆ కుటుంబానికి పెద్దన్న లెక్క ఉండి కూడా వారు సేవ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తాం. ఆర్మూరు పట్టణంలోని బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్మూరు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూరు ఉమ్మడి మండల స్థాయి బాలబాలికలకు వాలీబాల్, కబడ్డీ టోర్నమెంట్ను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమన్నారు. ముఖ్యంగా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, సిఐ సత్యనారాయణ గౌడ్, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో బ్రెయిన్ కి ఆక్సిజన్ రావాలి, బ్లడ్ సప్లై కావాలి అంటే ఎట్లాగంటే స్పోర్ట్స్ ఆడడం వల్ల బాడీలో ఆక్సిజన్ కన్సంప్షన్ పెరుగుతుంది, బ్లడ్ స్పీడ్గా వెళ్తుంది. మనం స్పోర్ట్స్ ఆడడం వల్ల మన బ్రెయిన్ కి బ్లడ్ సప్లై పెంచదు. అందుకోసం స్పోర్ట్స్ ఆడడం అనేది. స్పోర్ట్స్ ఆడితే ఆ ఇంపాక్ట్ వల్ల చదువు కూడా ఇంకా బాగా చదువుతారు.
సో అందుకోసం మేము స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం. అదే విషయం మీ పేరెంట్స్ కూడా చెప్పండి. స్పోర్ట్స్ ఆడమన్నాం రాత్రి దాకా కాదు, మన టైం ఉంటుంది, సాయంత్రం దాకా స్పోర్ట్స్ ఆడాలా, చదువుకునే టైంలో చదువుకోవాలి. అట్లా చదువుకుని ముందుకెళ్ళాలి. మనం చాలామంది మన గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ లైన్ ఉన్నారు. అందులో నా స్నేహితుడు ఒకతను ఉన్నాడు, ఖైదులు అని, మహబూబాద్ జిల్లా, సూర్యాపేట జిల్లా. అతను చిన్నప్పటి నుంచి 1st to 10th క్లాస్ ఒక చెట్టు కింద గవర్నమెంట్ స్కూల్లో చదివాడు. కానీ కసిలో ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశాడు. తర్వాత నాతో పాటు ఐపీఎస్ వచ్చింది. సో మీరు ఒక ఎయిమ్ పెట్టుకుని కష్టపడి చదివితే ఎటువంటి డిఫికల్ట్ ఎయిమ్స్ కానీ ఎటువంటి మీ ఎయిమ్స్ కానీ ఎటువంటి కష్టాలు కానీ మిమ్మల్ని ఆపలేవు. మీరు కంపల్సరీగా సక్సెస్ అవుతారు. మీ మీదే నాకు ఆ నమ్మకం ఉంది. అట్లానే మళ్ళా ఒకసారి మన పోలీస్ అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళు చేసిన త్యాగం వృధాగా పోదు. వాళ్ళు చేసిన త్యాగం కోసం త్యాగం మన కోసం చేశారు. అటువంటి సొసైటీ మనం వాళ్ళ త్యాగం గుర్తుపెట్టుకుంటామని ఎప్పుడు మనమే ప్రామిస్ చేసుకోవాలి. మీరు ఎవరికో ప్రామిస్ చేయాల్సిన అవసరం లేదు, మీకు మీరే ప్రామిస్ చేసుకోండి. ప్రామిస్ చేసుకుని మంచి బలంలో వెళ్తూ మీకు ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ కానీ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నా డైల్ 100 మీకు కానీ లోకల్ మీ టీచర్స్ ద్వారా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలో శంకర్ భవన్ పాఠశాలలో కొనసాగుతున్న భవితా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి శనివారం సందర్శించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఉద్దేశించిన ఈ కేంద్రంలో చేపట్టిన నిర్మాణ పనులను పరిశీలించారు. అన్ని చోట్ల నాణ్యతతో పనులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ శంకర్ భవన్ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులు ఉపాధ్యాయుల హాజరు, ముఖ గుర్తింపు విధానంలో అమలు చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. 100% ఎఫ్ఆర్ఎస్ విధానంలోనే హాజరుండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులచే ప్రత్యేకంగా నిర్వహిస్తున్న కిచెన్, హెర్బల్ గార్డెన్ కలెక్టర్ పరిశీలించి అభినందించారు. కలెక్టర్ వెంట ఇంజనీరింగ్ విభాగం అధికారులు రవి, ఉదయ్ కిరణ్, ఎంఈఓ సాయిరెడ్డి, భవిత కేంద్రాల జిల్లా ఇన్ఛార్జ్ ప్రకాష్, సిఎంఓ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఇవన్నీ గవర్నమెంట్ ఒకటి. రెండోది ఇందులోనే కంటిన్యూ చేస్తారా మీరు ఫ్యూచర్లో భవిత సెంటర్? దానికోసం సార్. ఇప్పుడు రేపు వచ్చిన వాడు హై స్కూల్ వాళ్ళు, ప్రైమరీ స్కూల్ వాళ్ళు వెళ్ళగొట్టినా కానీ సేమ్ పర్మనెంట్ బిల్డింగ్ చెప్పని మేము కూడా ఇట్లా చేయాలని రివైజ్ చేసుకుంటాం సార్. ఎన్ని 15లో ఎన్ని రివైజ్ చేద్దాం అనుకుంటున్నాం? 15 సార్ టోటల్. స్టార్ట్ కానీ 15 7 సార్. యాక్చువల్ ఇప్పటి 7 సార్. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు 10.7 నెలలో 7 నడుస్తుంది సార్. కొత్త సంవత్సరం తీసుకున్నాం 10.7. నేను అడిగేదానికి చెప్పండి. 15 నాట్ స్టార్టెడ్ కదా, 15 కూడా కొత్త కడదామని అనుకుంటున్నా, అందుకనే ఆపోయింది. ఈ 15గా చెప్పండి. ఏంటి ఉన్న అమౌంట్తో మంచిగా వేయచ్చా? రిపేర్కి ఇంకేమన్నా అమౌంట్ అవసరం? కొత్త కట్టుడు కొత్తిమీర కానీ ఇంకేమన్నా ట్రస్మా నిజామాబాద్ ఆధ్వర్యంలో ఆర్మూరు పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఇంగ్లీష్ ఆల్గోరిథంపై ఉపాధ్యాయులకు శిక్షణ శిబిరం నిర్వహించారు. ఇంగ్లీష్ ఆల్గోరిథం పుస్తకం యొక్క ఉపయోగాలు, విధానాన్ని పాఠశాల ప్రిన్సిపల్ ప్రతిమా చావల్ ఉపాధ్యాయులకు చక్కగా వివరించారు. వివరాలకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి వారి వెబ్సైట్ కి వెళ్లి ఉచితంగా
PDF కాపీని డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా ఆమె సూచించారు. ఈ శిక్షణ శిబిరం అనంతరం శ్రీ భాషిత పాఠశాల కరెస్పాండెంట్ మరియు నిజామాబాద్ జిల్లా ట్రస్మా అధ్యక్షులు పోలపల్లి సుందర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మరియు ఉద్యోగస్తులకు అవసరమయ్యే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునేందుకు కోసం ఇంగ్లీష్ ఆల్గరిథం అనే చక్కని పుస్తకాన్ని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా తయారు చేశారని, ముఖ్యంగా గ్రామీణ ప్రజలు మరియు విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన ఈ పుస్తకం వారికి చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఆ పుస్తకంతో పాటు టీచర్ హ్యాండ్ బుక్ మరియు వర్క్ బుక్ టీచర్ కి చాలా ఉపయోగపడుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయాల మేరకు విద్యా వైద్యంలో ఆయన చూపిస్తున్న గొప్ప చొరవకు నిదర్శనంగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి మరియు వారి టీం ఎన్నో అంశాలపైన చేస్తున్న కార్యక్రమాలు ఆదర్శనీయమని, అందులో ఇలాంటి పుస్తక ఆవిష్కరణ ఒక అద్భుత ఆవిష్కరణమని, ఇలాంటి బృహత్తర కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి మరియు వారి సహచర బృందానికి ప్రత్యేక అభినందనలు మరియు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ట్రస్మా ప్రెసిడెంట్ సాధుల మధుసూదన్, ప్రధాన కార్యదర్శి రమేష్ రావు, కోశాధికారి రాఘవేంద్ర రెడ్డిల ఆదేశాల మేరకు ఈ కార్యశాల నిర్వహిస్తున్నట్లు సుందర్ తెలిపారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇట్టి కార్యక్రమాలను అన్ని ప్రైవేట్ స్కూళ్లలో నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. So in this only you can see students are taking turns, yes or no? So this book also includes role playing. Along with that, it also included group discussions, yes or no? So when you want to give your opinion, group discussions are very, very important. They will also increase your confidence levels. Okay, so group discussions, along with that, do you actually practice feedback sessions? So this book also included, so feedback sessions also makes them efficient communicator. ఈ రోజు ట్రస్మా ఆధ్వర్యంలో ఆర్మూర్లోని శ్రీ భాషిత పాఠశాలలో తెలంగాణ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఏదైతే డిగ్రీ విద్యార్థుల కోసం, రూరల్ విద్యార్థుల కోసం, రూరల్ ప్రైవేట్ స్కూల్లో, ప్రభుత్వ స్కూల్లో పనిచేసే టీచర్లకు ఉపయోగకరంగా ఉండే స్పోకెన్ ఇంగ్లీష్ కోసం అని ఇంగ్లీష్ అల్గారిథం అనే చాలా చక్కని బుక్ను తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తయారు చేయించారు. చాలా అద్భుతంగా ఉంది. దాన్ని పబ్లిక్లో, ముఖ్యంగా రూరల్ పబ్లిక్లో ఎంత ఉపయోగకరంగా ఉందో వాళ్ళకు తెలియజెప్పడానికి శ్రీ భాషిత పాఠశాలలో ఒక టీచర్లకు ఒక వర్క్షాప్ నిర్వహించిన. ఆ అల్గారిథం బుక్ ఎలా పనిచేస్తుంది, వాళ్ళకు ఎంత ఉపయోగపడుతుంది, దాంట్లో బుక్తో పాటు ఒక హ్యాండ్ బుక్, ఒక వర్క్ బుక్ కూడా ఇచ్చినారు. ఇంత చాలా ఉపయోగకరంగా చేసిన తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కు, ప్రత్యేకించి దాని చైర్మన్ మరియు సభ్యులకు, ఆ బుక్ రాసిన టీంకి అందరికీ మా ట్రస్మా నిజామాబాద్ జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇటువంటి కార్యక్రమాలు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆశయాల మేరకు విద్యా వైద్యంలో ఆయన చూపిస్తున్న గొప్ప చొరవకు నిదర్శనంగా తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గారు ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమాలు చేసినందుకు వారికి, ఆయన టీంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. సిరికొండ మండల కేంద్రంలో బ్యాంకింగ్ సేవలపై ప్రతిభ హై స్కూల్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. సిరికొండ మండల కేంద్రంలో గల ప్రతిభ హై స్కూల్ 8వ, 9వ తరగతి విద్యార్థులు స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడాను సందర్శించి బ్యాంకింగ్ రంగంలో అందిస్తున్న విభిన్న సేవలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ సందీప్ విద్యార్థులకు బిల్ పేమెంట్స్, లోన్స్, డిపాజిట్స్, లాకర్ ఫెసిలిటీ, కరెన్సీ కన్వర్షన్, ఏటీఎం సేవలు, పాలన విభాగం వంటి అంశాలపై విషాదంగా వివరించారు. అసిస్టెంట్ మేనేజర్ వెంకట్ విద్యార్థులకు సైబర్ మోసాల నివారణ, ఉన్నత విద్యా లోన్ల ప్రాముఖ్యత గురించి వివరించారు. విద్యార్థులు ప్రత్యక్షంగా బ్యాంకులో జరిగే నగదు జమ, ఉపసంహరణ, చెక్కు వినియోగం, గోల్డ్ లోన్స్ వంటి సేవలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ హై స్కూల్ కరెస్పాండెంట్ సుంకం హరీష్, ప్రిన్సిపల్ అశోక్, ఇన్ఛార్జ్ స్వీకృతి, టీచర్ అఖిల విద్యార్థులు పాల్గొన్నారు. When you want to withdraw or you want to give anyone amount from your account, then how you will give? Because you are now 6 o'clock, you are outside the bank and someone comes to you and he asks money, then how you will transfer? So why do we use vouchers? Vouchers.
vouchers ante one paper slip. If you want to deposit your money, then how we can know that which account you have to deposit? For that purpose, you will write your name and your account number. After that, you will go to that counter and you will deposit that amount. Starting branch manager, loan officer, gold appraiser. ఈ వాచెస్ లో క్లియర్ ఉంటుంది. క్యాండిడేట్ నేమ్, అకౌంట్ నంబరు, అమౌంట్ మనం ఇచ్చే అమౌంట్ ఏమేమి ఉన్నాయి, పర్టికులర్ ఇక్కడ ఈ నోట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనకి 2000 నోట్స్, 500 నోట్స్, 100 నోట్స్, 50 నోట్స్ అట్లా ఎవ్రీథింగ్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాంటీ వాళ్ళు ఉండు, ఇవి ఏ నోట్స్? ఇవి 500 నోట్స్. ఇవి ఇక్కడ నుండి దీని పైన ఆల్రెడీ ఇక్కడ ఇగో 500 నోట్స్, 200 నోట్, 2000, 100, 2000, 200 ప్లస్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో ఇప్పుడు 500 నోట్స్ ఎన్ని ఉన్నాయి? ఒక బండల్ ఎన్ని ఉంటాయి? 100 ఉంటాయి. సో అట్లా 2 బండల్స్. సో 500 into 200 ఈక్వల్ టు అట్లా 1 lakh ఈ ఆంటీ వాళ్ళు ఏం చేస్తారు? బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. డిపాజిట్ చేసిన తర్వాత వీళ్ళ సార్ ఎక్కడో ఉంటాడు, అక్కడ తీసేసుకోవచ్చు. వాళ్ళ సార్ కానీ వాళ్ళ బాబు కానీ ఇక్కడ దగ్గర చేసుకోవచ్చు. ఓకేనా? చూసారు ఒకసారి మీరు వీటిని. ఇక్కడ ఇది క్యాష్ కౌంటర్. సో ఈ క్యాష్ కౌంటర్ లో ఇంకొక పెద్ద సార్ ఉంటాడు. Hello. పరిచయం వేసుకోండి. మై నేమ్ ఇస్ మహేష్ సార్. సమాజంలో యువత గంజాయికి బానిసే చెడు మార్గం పట్టకుండా పోలీసుల కన్నా యువతను సక్రమార్గంలో నడిపించే పూర్తి బాధ్యతను తల్లిదండ్రులు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవతి రాజశేఖర్ అన్నారు. గంజాయి మహమ్మారిని తరిమి కొట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యులు పల్లె నరసింహ వారి బృందం ఆధ్వర్యంలో అక్టోబర్ 20 నుండి నవంబర్ 2 వరకు హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వరకు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహిస్తున్న ప్రజానాట్య మండలి బస్సు కళాజాత శనివారం ఆర్మూరు మున్సిపల్ పార్టీ పెరికిడికు చేరుకుంది. ఎంజాయ్ పేరుతో గంజాయి వద్దు అన్న నినాదంతో పెరికిడి బస్టాండ్ చౌరస్తాలో ఆటపాటలతో ప్రజలకు వారు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో యువత చెడు మార్గం వీడి మంచి భవిష్యత్తుకు బాట వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జననాట్య మండలి ప్రతినిధులు బట్టు శ్రీధర్ నారాయణ, లక్ష్మీనారాయణ, ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు రామ్ ప్రసాద్, రామచంద్ర, నూకల శేఖర్, టీఎం రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి విష సంస్కృతి, ఎంజాయ్ పేరుతో గంజాయి అనేది 100% వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాల్సింది పోయి వాళ్ళ జీవితాల్లో చీకటి ఏర్పడుతుంది. కుటుంబ వ్యవస్థ అనేది చాలా ఉన్నతమైనది. కుటుంబ వ్యవస్థలో యువత పాత్ర చాలా కీలకం. అటువంటి పిల్లలు ఈరోజు బయటికి వెళ్ళి కాలేజీకి వెళ్ళో, యూనివర్సిటీకి వెళ్ళో, ఎక్కడికి వెళ్ళో చదువుకుంటున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో బయట ఏం చేస్తున్నారో ఎవరికి తెలియకుండా ఇటువంటి విష సంస్కృతిని మన విలేజ్లలో, యూనివర్సిటీల్లో, కాలేజీలలో, స్కూళ్లలో ప్రతి దగ్గర కూడా ఇటువంటి విష బీజాలు నాటినటువంటి వ్యక్తులు నిజంగా క్షమార్హం కానే కాదు. అటువంటి వ్యవస్థ మనం ప్రజాస్వామ్యము, మన గ్రామాభివృద్ధి, మన పట్టణాభివృద్ధి, మన విద్య, మన విజ్ఞానము, ఉద్యోగాలను విస్మరించి కేవలము డబ్బు తర్వాత ఇంకా వివిధ రకాలమైనటువంటి అడ్డదారులు తొక్కుతూ లాస్ట్కి గంజాయి అండ్ డ్రగ్స్ అనే ఒక విష వలయంలో చిక్కుకున్నటువంటి నా అన్నదమ్ములందరికీ ఒకటే చెప్తున్నా, మీరు కొంతమంది పెత్తందారులు కానీ ఇంకా ఇండస్ట్రియలిస్టులు కానీ కొంతమంది విష బీజాలు మీ దగ్గర నాటి వాళ్ళకు సంబంధించినటువంటి పబ్బం గడిపోవడానికో లేదంటే ఇటువంటి మైండ్ సెట్, అంటే ఈ గంజాయి లోపలి ప్రవేశించగానే మనిషి మాయమైపోతాడు, ఒక దయ్యం లోపల ఉంటుంది, వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు, వాడు ఎటువంటి అరాచకాలు సృష్టిస్తాడో తెలియదు, విపరీతమైన ర్యాష్ డ్రైవింగ్, ఎవరైనా కొట్టడానికి వెనుకాడాడు, ఎవరైనా చంపడానికి కూడా వెనుకాడనటువంటి ఈ యొక్క గంజాయి బ్రెయిన్ లో కొన్ని రకాలైనటువంటి రసాయనాలను ఉత్పత్తి చేసి మనిషిని మృగంగా తయారు చేస్తుంది. అటువంటి ఈ మృగాలను మంచి వ్యక్తులే కానీ అవి చేసే యాక్టివిటీ చాలా భయంకరంగా ఉంటాయి. దానివల్ల కొద్దిసేపు గమ్మత్ అనిపిస్తుందేమో కానీ తల్లిదండ్రులు, సమాజము, తన తోటి సహచరులు కానీ, ఉపాధ్యాయులు కానీ, మహిళలు కానీ ఎంతో మంది ఎన్నో దారుణాలకు గురవుతున్నారు. విద్యార్థులు నేర్చుకోవాల్సింది భాష, విజ్ఞానము, ఉద్యోగము, దాని తర్వాత వాళ్ళ కుటుంబ శ్రేయస్సు చూసుకోవాలా. వాళ్ళు వావి మరసలు వచ్చి మహిళల పట్ల ఇంకా చాలా ఘోరాలు చేస్తున్నారు. దీనికి అంతటి కారణం ఈ గంజాయి డ్రగ్స్ పైన పోలీస్ శాఖ విపరీతమైన ప్రచారం చేస్తుంటే
వీరందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ కొన్ని అడ్డమైన కొంతమంది పేర్లు చెప్పదు కానీ రాజకీయ నాయకులు కూడా వీళ్ళని పెంచి పోషించి వాళ్ళకి అంగరక్షకులుగా ఉంచుకుంటూ వీళ్ళని పెంచి పోషిస్తూ వాళ్ళ పబ్బం గడుపుతున్నటువంటి చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఏదో ఒక రోజు వాళ్ళు దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే యువత సన్మార్గంలో పోతేనే భవిష్యత్తు ఉంటుంది. ఇటువంటి పెద్దలందరూ కూడా ఎంతో కష్టపడి హైదరాబాద్ నుంచి కొన్ని జిల్లాలందరూ కూడా తిరుక్కుంటూ వస్తూ ఇటువంటి వద్దు మనకు ఈ డ్రగ్స్ ఇటువంటి చాలా డేంజరస్ నార్కోటిక్స్ మంచి కావు అని చెప్పి ఎంత ప్రచారం చేసినా కానీ వారి జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి విద్యార్థులు కానీ యువత కానీ పల్లెలలో వాళ్ళు వ్యవసాయం మీదనో ఇంకా ఉద్యోగాల మీదనో లేదంటే పై చదువుల కోసం చదువుకునేటువంటి స్థాయిలో మధ్యాహ్నం కాగానే ఒక కోడి చెప్పుకొని లేదంటే ఏదైనా మంది తీసుకొని ఏదైనా అడవిలో పోయో ఎక్కడనో పోయి వారు ఎంజాయ్ చేస్తూ వాళ్ళ కుటుంబానికి భారం అయిపోయి డబ్బులు అనగానే ఇమీడియట్ గా వాళ్ళు కోపం వస్తూ ఇంట్లో నా తల్లిదండ్రులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్న పిల్లల్ని గమనించండి, పిల్లలు ఏం చేస్తున్నారో గమనించండి. జనరల్ గా ఇటువంటి పర్సన్స్ ఎలా ఉంటాయంటే కళ్ళు ఎర్రబడి ఎక్కువ ఆకలి వేసి ఎక్కువ అన్నం తినడమో లేదంటే అసలే తక్కువ తినడమో లేదంటే ఒంటరిగా ఉండడమో మూడీగా ఉండడమో అతిగా కోపం వచ్చే ఇటువంటి లక్షణాలు కనబడతాయి. కాబట్టి అటువంటి వాళ్ళని జాగ్రత్తగా గమనించండి. సమాజము పోలీస్ శాఖ కంటే ముందు తల్లిదండ్రులు ఎంతో జాగరూకతతో దీనిపైన చైతన్యపరుస్తూ పిల్లలను సన్మార్గంలో నడుస్తూ వాడు ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది గమనిస్తే రాబోయే తరాలకు మనం ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ తత్వంలో ఏదైతుందో మనకి ఇచ్చేటువంటి ఏదో వరాలు ఉన్నాయో మనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసి కేవలం కొంచెం సంతోషం దక్కడానికి కోసం ఏదైతే మైండ్ గేమ్ ఆడుతున్నారో దీన్ని 100% దూరంగా పెట్టండి. ఇక్కడ నేను మా అన్న ద్వారా మా తమ్ముడు ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కళాకారులందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ ఆర్మూరు పట్టణంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ రైతుల కోసను పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పంట నష్టపోయిన వివరాలను సేకరించి రైతులకు ఎకరానికి 30,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాలను హెచ్చరించారు. అట్లాగే ఇప్పుడు మొలకలు వస్తూ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి రైతాంగం ఉంది. ఇప్పటికీ మ్యాచర్ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కాంటా చేయనటువంటి పరిస్థితి ఈరోజు రైతులు ఈ ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలను పెంచాలి. ఎవరైతే రైతులు వడ్లు కోసి తీసుకొచ్చినటువంటి వాటిని వెంట కాటా చేసి వాళ్ళ రైస్ మిల్కి తరలించాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, అట్లాగే ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఎకరానికి 10,000 నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది, ఆ 10,000 రూపాయలు కనీసం పెట్టుబడికి కూడా సరిపోయేటటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా ఈరోజు రైతులు కోరుకునేది ఏంటంటే ఈరోజు ఎకరానికి 30,000 రూపాయలు పంట నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘంలో ఈరోజు డిమాండ్ చేస్తాను. ఈరోజు ఆర్మూరు సబ్ కలెక్టర్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలు పెంచాలి. దాంతోపాటుగా ఎకరానికి 30,000 రూపాయలు పంట నష్టపరిహారం ఇవ్వాలి. తక్షణమే ఇవాళ పిఎస్సిఎస్ కానీ ఐకేపీ సెంటర్లు కానీ వీటిని ముమ్మరం చేయాలని చెప్పేసి ఈరోజు అధికారులకి చెప్పడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం ఇదే రకంగా స్పందించకపోతే మొండిగా వ్యవహరిస్తే రేపు రాబోయేటటువంటి రోజుల్లో రైతులందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని రైతు సంఘంగా డిమాండ్ చేస్తాం. భీమ్గల్ మండలం ముచ్కు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గదిని ఎంపీడీఓ సంతోష్ కుమార్ ప్రారంభించారు. గతంలో క్షేత్రస్థాయిలో సందర్శించగా అసంపూర్తిగా ఉన్న అదనపు తరగతి గదిని పూర్తి చేయటకు పాఠశాల హెచ్ఎం మరియు ఉపాధ్యాయులు గ్రామస్తులు వినతి పత్రం సమర్పించగా అట్టి తరగతి గది పూర్తి అవ్వటకు కావలసిన 1.25 లక్షలు మండల పరిషత్ నిధులు మంజూరు చేసి అట్టి తరగతి గది నిర్మాణం ఈ రోజు పూర్తయిన సందర్భంగా అదనపు తరగతి గదిని ప్రారంభించడం జరిగిందని ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ దేవేందర్, ఎంఈఓ స్వామి, ఏ విక్రమ్, పాఠశాల హెచ్ఎంలు శ్రీదేవి, హరిక, వీడీసీ సభ్యులు, అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అసంపూర్తిగా ఉన్న అదనపు తరగతి గదిని మనం పూర్తి చేసుకొని ఈరోజు చేసుకున్న సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన మన సింగిల్ విండో చైర్మన్ గారు దేవేందర్ గారు, మండల విద్యాధికారి స్వామి గారు, వేదిక పైన ఈ పంచాయతీరాజ్ విక్రమ్ గారు, అదేవిధంగా గంగారెడ్డి గారు వైస్ చైర్మన్ గారు, రెండు పాఠశాల హెచ్ఎంలు శ్రీదేవి, హారిక, పంచాయత్ సెక్రటరీ రమ, అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులు వారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వీడీసీ సభ్యులు, మహిళా
సంఘాల సభ్యులు సోదరిమణులు, అదేవిధంగా ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ, నేను చెప్పడం మర్చిపోయినాని, రాజు గారు, మన లింబాద్రి గారు, ఇంకా మీ పేరేంటి, కట్టిన పేరేంటి, సత్యం, మంతెన సత్యం, డబ్బులు రాలే ఇంకా, ఆయన కూడా కట్టండి. అందరూ ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టండి. సో అందరికీ ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ఇంతకుముందు బాగా మాట్లాడిన నరేష్కి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఇంతకుముందు నరేష్ చెప్పింది వాస్తవం. మనకు విద్య ఒకటి ఉంటే, నవీనా ఓకే, నరేష్ అంటే విద్య ఒకటి ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. నందిపేట్ మండలంలోని పలు గ్రామాల్లో మొంత తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న వరి పంటలను, కల్లాలలో తడిసిపోయిన వరిధాన్యం కుప్పలను, తెగిపోయిన చెరువు కట్టలను బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ పరిశీలించి నష్టాన్ని అధికారులకు తెలియజేశామన్నారు. ఏదైతే మెంతా తుఫాన్ ప్రభావంతో నేలకొరినటువంటి వరి పంటను, అదేవిధంగా కళ్ళల్లో ఉన్నటువంటి వరి ధాన్యం, ఇవాళ ఈ వర్షం ప్రభావంతో రైతుల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా అయింది. నిజంగా ఇవాళ దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతన్నకు, 10 మంది కడుపు నింపే రైతన్నకు ఇవాళ కడుపు కోత మిగిలింది. ఇవాళ మండలంలోని 1000 ఎకరాల్లో వరి నేల కొరిగింది, కళ్ళల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. అదేవిధంగా ఈ పెద్ద వర్షానికి షాపూర్ గ్రామంలో ఉన్నటువంటి చెరువు కూడా అలుగు తెగిపోవడం జరిగింది. ఇవన్నింటిని కూడా మేము ఇవాళ అధికారుల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. కనీసం ఇంత వేలాది ఎకరాలలో నష్టం జరిగి వాళ్ళ రైతు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటే, రైతు రోడ్డు మీద పడితే కూడా ఇప్పటికీ ఒక అధికారి రాలే, ఒక ప్రజాప్రతినిధి రాలే. మరి రైతులని గాలి గల్లేసిర్రు. నిజంగా చెప్తున్నాం అధికారులకు, ఖబర్దార్, అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ, మీరు ఇవాళ ఓట్ల కోసం కాళ్ళు మొక్కుతారు, ఓట్ల కోసం ఇవాళ దండాలు పెడతారు. ఇవాళ రైతు ఇవాళ రోడ్డు మీద పడ్డాడు. ఇవాళ ఈ అకాల వర్షంతో, తుఫాన్తో రైతుల యొక్క ధాన్యం ఇవాళ వర్షంతో కొట్టుకపోయింది. ఇవాళ చూస్తున్నాం వీడియోలు, వాట్సాప్లలో వీడియోలు చూస్తూ ఉంటే, రైతులు పండించి చేతికొచ్చిన పంటని గంజలు అమ్ముకదామని తీసుకపోతే ఉన్న కుప్పలు కూడా ఇవాళ మోర్లలో కొట్టుకపోయినాయి, డ్రైనేజ్లలో కొట్టుకపోయినాయి. అయినా ఇదివరకు ఒక్క జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఒక నాయకుడు కూడా స్పందించలే, కనీసం ముఖ్యమంత్రి స్పందించలే, వ్యవసాయ శాఖ మంత్రి స్పందించలే, ఇవాళ ఏ రాజకీయ నాయకులు కూడా స్పందిస్తలేరు. నిజంగా ఇవాళ రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదన్నట్లు ఖబర్దార్ ఈ రాజకీయ నాయకులకు చెప్తా ఉన్నాం. రైతులను పట్టించుకోకపోతే మీరు మీ గతి ఆరోగ్యత అవుతుందని చెప్పేసి తెలుస్తూ వెంటనే అధికారులు వెంటనే నష్టపరిహారాన్ని అంచనా వేయాలా. మండల వ్యాప్తంగా ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలా. దాంతోపాటు ఈ రైస్ మిల్లర్లని మొదటిసారిగా రైస్ మిల్లర్లను కట్టడి చేయాలా. ఈ రైస్ మిల్లర్లు ఇవాళ తడిసిన ధాన్యం తీసుకపోతే రంగు మారిందని ఒకడు అంటాడు, మైచరా లేదని ఒకడు అంటాడు. ఇవాళ రైతులని బిచ్చగాలలాగా చూస్తూ రైతులని ఇవాళ రైతుల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు. కాబట్టి మేము ఇలా కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం, వెంటనే ఈ రైస్ మిల్లర్లకు మీరు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా, ఏమో తడిసిన ధాన్యమైనా సరే, రంగు మారిన ధాన్యమైనా సరే మొత్తం తీసుకునే విధంగా వేయాలా, రైతులను ఇలా కాపాడాలని చెప్పేసి తెలియజేస్తూ ఇలా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లకు ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు సంజయ్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్లో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు పౌష్టికమైన భోజనం అందించాలన్నారు. బకాయి ఉన్న హాస్టల్ మెస్ ఛార్జీలు, హాస్టల్ బిల్స్ వెంటనే విడుదల చేయాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లాలు, నరేందర్, రాకేష్, మంగేష్ తదితరులున్నారు. చలికాలం వస్తున్నప్పటికీ ఇప్పటికీ దుప్పట్లు కానీ విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించినటువంటి పరిస్థితి జిల్లాలో నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం విద్యకి ప్రాధాన్యత ఇస్తూ అని చెప్తానే ఇక్కడ విద్యార్థులుగా బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి ఎస్సీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. గత 6 నెలలుగా మెస్ ఛార్జీలు కానివ్వండి, అదేవిధంగా ఏదైతే హాస్టల్ వార్డులు అప్పుల పాలై మేము మెస్ ఛార్జీలు కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నామని చెప్తా ఉన్నారు. కాబట్టి వెంటనే బకాయిలు ఉన్నటువంటి ఏదైతే 6 నెలల జూన్ నుంచి ఇప్పటి వరకు రాని బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ మెస్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలి. అదే విధంగా ఇప్పటికీ చలికాలం స్టార్ట్ అవుతా ఉంది, సుమారు 2 నెలల పాటు గడుస్తా ఉంది. కాబట్టి వెంటనే వాళ్ళకి స్వెటర్ కానీ దుప్పట్లు కానీ పంపిణీ చేయాల్సిన బాధ్యత
ప్రభుత్వాంతే ఉంది. అదే విధంగా గతంలో కూడా అనేక సార్లు మనం పోరాటాలు చేసినప్పటికీ ఒక్కొక్క విద్యార్థికి మెస్ ఛార్జీలు కనీసం 5,000 రూపాయలు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఏడల బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం చేయడానికి వెనుకాడబోమని ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే చిన్న చూపు ఎందుకు మా పైన అనేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పేద బరువు ఇలా ఉన్నటువంటి గత ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో ఏదైతే గురుకుల మైనార్టీ బీసీ విద్యార్థి సంఘాలని సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, ఆ ప్రభుత్వం కూడా అదే విధంగా చిన్న చూపు చూసింది. ఈ ప్రభుత్వం కూడా వచ్చి మేము విద్యకు ప్రాధాన్యత ఇస్తామని కల్పించడం జరిగింది. కానీ ఇప్పటికీ ఫీజు రింబర్స్మెంట్ కూడా విడుదల కాని పరిస్థితి ఉంది. పేద బడుగు వర్గాలకు చెందినటువంటి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి వెంటనే ఈ యొక్క వసతులని కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మీ అధికారంలో తీసుకొని పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. లేని ఏడల మేము నిజామాబాద్ కమిటీ ఆధ్వర్యంలో దశల వారీగా కార్యక్రమం చేయబోతామని ఈ విధంగా హెచ్చరిస్తూ నా పేరు సంగీత లాడే బీడీఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి. వేల్పూర్ మండలం పచ్చనడుగుల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భీమ్గల్ జోనల్ ఖోఖో టీం ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు రమేష్ కుమార్, వ్యామోపాధ్యాయులు మాట్లాడుతూ భీమ్గల్ జోనల్ ఖోఖో అండర్-14, అండర్-17 జూనియర్ అండ్ సబ్ జూనియర్ బాల బాలికల జట్ల ఎంపిక కార్యక్రమం పచ్చనడుగుల ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇందులో అండర్-14 బాలికల జట్టు, అండర్-14 బాలుర జట్టు ఒకటి, అదేవిధంగా అండర్-17 బాలికల జట్టు, బాలుర జట్లను ఎంపిక చేయడం జరిగిందని, ప్రతి జట్టులో 12 మంది క్రీడాకారులు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఎంపికైన వారు జిల్లా స్థాయి ఖోఖో పోటీలో పాల్గొంటారన్నారు. ఆర్మూరు పట్టణంలోని శాస్త్రీనగర్లో గల సిఐటియు కార్యాలయంలో ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఆర్మూరు డివిజన్ ప్రజానాట్య మండలి ఆర్మూరు ఏరియా మహాసభ ఈ నెల 4వ తేదీన నిర్వహిస్తున్నామని, ఈ సభను జయప్రదం చేయాలని ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి సిరిపలింగం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయిలు, కుల్దీప్ శర్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వాళ్ళు పాల్గొన్నారు. ప్రజానాట్య మండలి మహాసభలు ఈ జరుపుకునే సందర్భంలో జనవరి 4, 5, 6 తారీఖులో రవీంద్ర పార్కులో జరుగుతున్నాయి రాష్ట్ర మహాసభలు. మన నిజామాబాద్ జిల్లా మహాసభలు ఈ నెల 23 నాడు మన న్యూ అంబేద్కర్ భవన్లో జరుపుతున్న సందర్భంగా ఈ ఆర్మూర్లో జరుగు ఏరియా మహాసభల్ని 4 తారీఖు నాడు విజయం చేయాలని, కళాకారులందరూ ఈ మహాసభకు హాజరు కావాలని కోరుతున్నారు.